చరిత్రలో ఒకప్పుడు రాజ్యాలను మహారాజులు ఏలేవారు. రాణి రుద్రమదేవి లాంటి వీర నారులు అరుదుగా కనిపించేవారు. కానీ కాలం మారింది. కట్టుబాట్ల సంఖ్యలు తెంచుకొని వంటింటి సామ్రాజ్యం నుంచి పరిపాలన సౌధం వరకు మహిళలు దూసుకొస్తున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక జిల్లా గురించి. ఆ జిల్లా పేరు నిర్మల్. కానీ ఇప్పుడు ఆ జిల్లాను నిర్మల్ అనడం కంటే నిర్భయ క్షేత్రం అనొచ్చు, నారీ విజయం అనొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అది అతివల కిల్లా. బాసర సరస్వతి అమ్మవారు కొలువుదీరిన ఆ గడ్డపై ఇప్పుడు పాలన అంతా అమ్మలదే. కలెక్టర్, ఎస్పీ, జడ్జ్ ఇలా ఏ పోస్టు చూసినా అక్కడ లేడీ ఆఫీసరే కనిపిస్తున్నారు. అసలు ఇది యాదృచ్ఛికమా లేక ఆ చదువుల తల్లి ఆశీర్వాదమా? ఈ స్పెషల్ షోలో ఆ లేడీ పవర్ గురించి, వారి బ్యాక్గ్రౌండ్ గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముందుగా మనం ఆ నేల విశిష్టత చెప్పుకోవాలి. నిర్మల్ జిల్లా అంటేనే మనకు గుర్తొచ్చేది బాసర జ్ఞాన సరస్వతి. చదువుల తల్లి కొలువైన చోట ఆడబిడ్డలకు అగ్ర తాంబూలం దక్కడంలో ఆశ్చర్యం లేదు. ఇక అసలు విషయానికి వద్దాం. ఒక జిల్లాను నడిపించాలంటే ప్రధానంగా కావాల్సింది న్యాయం, పాలన, రక్షణ. ఈ మూడు విభాగాల్లోనూ నిర్మల్ జిల్లాలో మహిళలే సుప్రీం. జిల్లా పోర్ట్ఫోలియో జడ్జిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజనా వ్యవహరిస్తున్నారు. న్యాయం చెప్పడంలో ఆమెకున్న నిబద్ధత గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే జిల్లా జడ్జిగా శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జిగా రాధిక ఉన్నారు. ఒక జిల్లాలో న్యాయ వ్యవస్థ మొత్తం మహిళల చేతిలో ఉండడం చాలా అరుదు. అంతేకాదు, ఇదే నిర్మల్ మట్టి నుంచి ఎదిగిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా రాణిస్తున్నారు. పదవి ఎంతున్నా, హోదా ఎంత పెరిగినా పుట్టిన గడ్డను, పెరిగిన ఊరిని మర్చిపోని వారే నిజమైన మహానీయులు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన కన్న తండ్రి పట్లున్న మమకారాన్ని, తనను ఆదరించిన గ్రామం పట్లున్న బాధ్యతను చాటుకున్నారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి. మనం ఎంత ఎదిగినా మన మూలాలను మర్చిపోకూడదనే మాటకు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తన తండ్రి ప్రథమ వర్ధంతి వేళ ఆమె చేసిన సేవ రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక జిల్లా పాలనను పరుగులు పెట్టిస్తుంది కలెక్టర్ అభిలాష అభినవ్. ఒక తల్లిగా బిడ్డను చూసుకుంటూనే కలెక్టర్ గా జిల్లాను చూసుకుంటున్న తీరు అద్భుతం. అలాగే డిఆర్డీఓగా విజయలక్ష్మి, ట్రెజరీ అధికారిగా సరోజ, ఆర్డీఓగా రత్న కళ్యాణి, ఇలా ప్రతి ఫైల్ ఒక మహిళా అధికారి చేతి మీదుగానే కదులుతోంది. లా అండ్ ఆర్డర్ అంటే మగవాళ్ల పని అనుకునే రోజులు పోయాయి. నిర్మల్ జిల్లా ఎస్పీగా జానకి షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నారు. కేవలం అధికారులే కాదు, ప్రజల్లోనూ మహిళలదే పైచేయి. నిర్మల్ జిల్లాలో మొత్తం ఓటర్లు 7,37,396 మంది ఉంటే అందులో 3,82,107 మంది మహిళలే. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. ఇదే విషయాన్ని రుజువు చేస్తూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సాధారణ పరిశీలకులుగా కూడా అయేషా మస్రత్ ఖానం గారు వ్యవహరించారు. అంటే ఓటేసేది మహిళలే, పాలించేది మహిళలే, తీర్పు చెప్పేది మహిళలే. నిర్మల్ జిల్లా నిజంగానే ఉమెన్ రిపబ్లిక్ గా అనిపిస్తోంది కదూ. చూసారు కదా, తల్లిగా, చెల్లిగా, భార్యగానే కాదు, ఒక పాలకురాలిగా కూడా శ్రీ ఎంత శక్తివంతమైనదో నిర్మల్ జిల్లా నిరూపిస్తోంది. ఆడపిల్ల పుడితే భారం అనుకునే వారికి నిర్మల్ జిల్లా ఒక పాఠం. ఆ చదువుల తల్లి సాక్షిగా ఈ మహిళా అధికారులందరూ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లోని ఆడబిడ్డలకు ఈ వీడియో చూపించండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. సైనింగ్ ఆఫ్, స్వప్న.